గడ్డ దాటి వెళ్తాం. ఇమ్మానుయేల్ వీక్లీ గాస్పల్ టీమ్. ఎండ మండిపోతుంది. అప్పుడు ఎండతో వచ్చిందండి. తెలుసుకున్నాను. ఎందుకంటే భూమి మీద మనం ఎవరూ శాశ్వతం కాదు. ఏదో రోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా ఏదమ్మా. అయితే అక్కడికి వెళ్ళాలంటే మన పాపమే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా అడ్డుపడుతుంది. అది మనకు తెలియటం లేదు. మరణం తర్వాత ఏమవుతుందో మనకి ఎవరికి తెలియటం లేదు. కానీ దేవుడికి అన్నీ తెలుసు. ఆయన దగ్గర చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మనం చేర్చుకోవాలని మన పాపం అడ్డుగా ఉంది. అందుకే దేవుడే మానవుడుగా యేసు అనే పేరు మీద జన్మించి మనందరం చేసిన తప్పులకి పాపాల శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్ యేసుక్రీస్తు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసుక్రీస్తు అని విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపాలు క్షమించబడి దేవుడుండే ఆ పరలోక రాజ్యం చేరగలం. భూమి మీద కూడా గొప్ప మనశ్శాంతితో కూడిన జీవితం ఇస్తారు. మీ ఆశలు అవసరాలు అన్నీ దేవుడు తెలుసు. చెప్పండి దేవుడికి, దేవుడు సహాయం చేస్తాడు. ఏటమ్మా ఆఫీసం అనుకోద్దాను. మీకు యేసుప్రభు కోసం చెప్పడానికి యేసుప్రభు కోసం చెప్తే మాకేమీ రాదు. అర్థమైందమ్మా? మీకే ప్రయోజనం ఎక్కువ. ఎందుకు అంటే మనము లోకంలో మనుషులుగా కూడా పాపం ఈ పాపం పోవడానికి ఆ పాపం బాబాయ్ గారు జాగ్రత్తను చూసుకోండి. లోయ ఉంది, గొయ్యి ఉంది. అమ్మా బాగున్నారా? ఇవి అరిసేకొకలా కరిసేకొకలమ్మా. యేసుప్రభు సువార్తలు బాగున్నారా? తమ్ముడు దానన్న చదువు. అమ్మా యేసుప్రభు వారు నిజమైన దేవుడు. దా తీసుకో రా. అమ్మా యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అమ్మా. మనందరిని పుట్టించిన దేవుడు యేసయ్య. ఏటమ్మా మనందరం కూడా ఏదో ఒక రోజున భూమిని వదిలేసి వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి. అవునా కదా? అయితే దేవుడి దగ్గరికి అలా వెళ్ళినప్పుడమ్మా మనందరిలో ఉన్న పాపం అడ్డుపడుతుంది. ఏదో రోజు చనిపోతాం కదా, మరణాన్ని మనం తప్పించుకోగలమంటే తప్పించుకోలేం కదా. అయితే మరణం తర్వాత మనల్ని పుట్టించిన దేవుడి దగ్గర మనం వెళ్ళాలి. ఆ దేవుడి దగ్గర మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం చేసిన తప్పులు పాపాలన్నీ అడ్డుపడతాయి. పాపాలతో చనిపోయిన వారిని దేవుడు స్వర్గంలో చేర్చుకోడు. ఇది మనకు తెలియటం లేదు, దేవుడు తెలుసు. అందుకనే దేవుడు మనల్ని స్వర్గాన్ని చేర్చుకోవడానికి అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించడానికి దేవుడే మానవుడిగా దిగొచ్చాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు మానవుడిగా ఒకే ఒకసారి జన్మించాడు. అప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఏటమ్మా యేసు అని పేరు మీద దేవుడు మానవుడిగా జన్మించి మనందరం చేసిన తప్పులకి పాపాలకు శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్ యేసుక్రీస్తు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం ద్వారా మన పాపాలు క్షమించబడి దేవుడి పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఏటమ్మా భూమి మీద కూడా మనకు మంచి బ్రతుకు దేవుడు ఇస్తాడు. ఎంతల్లి యేసయ్యని నమ్ముకోండి. మీకు దగ్గర ఉన్న చర్చికి వెళ్ళండి. యేసయ్య నిజమైన దేవుడు. ఏటమ్మా మన పాప క్షమాపణ రక్షణ ఇచ్చే దేవుడు యేసయ్య. నమ్ముకోండి, నమ్మ చర్చికి వెళ్ళండి తల్లి.
మీ నేస్తాలు తీసుకొ. అమ్మా బాగున్నారు తల్లి. యేసుప్రభు వారి సువార్త అమ్మా. యేసుని తెలుసుకోండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఏటమ్మా. మన పాపాల కొరకు శిక్ష భరించిన దేవుడు. మనల్ని పరలోకం చేర్చడానికి భూమి మీద మానవుడిగా వచ్చిన దేవుడు యేసయ్య ఏటమ్మా. యేసయ్య నమ్ముకుని మన పాపాలు క్షమించబడి దేవుడిని స్వర్గానికి చేరగలుగుతుంది. భూమి మీద మన జీవితం శాశ్వతం కాదు ఏటమ్మా. చెల్లమ్మా తీసుకో తల్లి, చదువమ్మా. చర్చికి వెళ్ళండి తల్లి. అమ్మా చర్చి ఉంది కదా వెళ్ళండి, చర్చికి వెళ్ళండి. ఇంత దూరం ఎందుకు వచ్చామంటమ్మా, మనం భూమి మీద ఉన్నంత వరకు ఎలా బతుకుతాం అదే మనం బ్రతుకు అనుకుంటున్నాం ఏటమ్మా. కానీ ఇది శాశ్వతం కాదు, శాశ్వతమైన నిత్యరాజ్యం దేవుడి దగ్గర ఉందమ్మా. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే యేసయ్యే మార్గం. ఏం తల్లి, యేసయ్యని తెలుసుకోండి చెల్లి. చర్చికి వెళ్ళండి అమ్మా. ఓకే తల్లి. అవునండి, మేము అన్నగారు ఒక మాట అన్నారు, మనందరం కలిసి దేవుడి దగ్గర బాగుంటుంది. దేవుడు కష్టపడితే ఎలా కష్టపడుతుంది, అందరూ కష్టపడాలన్నా మనందరూ చెప్పుకోవాలి కొద్దిగా. అన్న కష్టపడడానికే దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడన్నా. దేవుడు ఆలోచన ఇచ్చింది, కాళ్ళు చేతులు ఇచ్చింది, కష్టపడి పని చేయమన్నాడు దేవుడు. మనం కష్టపడి పని చేసినప్పుడు ఫలితం దేవుడు ఇస్తాడు. అదే ఫలితం దేవుడు ఇస్తాడన్నా. మనల్ని ఇప్పుడు భూమి మీద పుట్టించిన ఏ మనిషిని దేవుడు సోమరుగా ఉండో నువ్వు ఏ పని చేయొద్దు అనలేదు. ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక పని చెప్పాడు. ఒకరు వ్యవసాయం చేయమన్నారు, ఒకరు వ్యాపారం చేయాలన్నారు, ఒకరు కూలి పని చేయాలి, ఒకరు కుల వృత్తులు చేయాలి. ఇలాగా ఎవరికొన్న పనులు వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. అందరూ వారి పనులు చేస్తేనే ప్రపంచం అంతా ముందుకు వెళ్తుందనా. అందరూ ఒకే పని చేశారు ఇంకో ప్రపంచం ఎలాగెళ్తుంది ముందుకి. నేను ఒకటి చెప్తున్నాను, ఆ తర్వాత అన్నా చెప్పనా. సరేనా చెప్పడం మా బాధ్యత. మరి మేము ఆయన ప్రేమను గురించి చెప్తాను. ఆయన ప్రేమ కాదండి, ఉన్నప్పుడు మాకు ఇల్లు తక్కువ ఎక్కువ వస్తున్నది, ఎక్కువ మాలో చర్చ్ ఉన్నది కదా. అవునండి, ఆయన మేమనేది అక్కడికి ఆ చర్చికి వెళ్ళండి. ఏదన్నా మేము చెప్పేది ఎందుకన్నా, ఆ చర్చికి ఉన్నది కదా. మరి అదే అన్న మేము చెప్పేది ఏంటంటే మనం అందరం దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మరి ఆ దేవుడిని నమ్ముకోవాలి మనం. ఎందుకంటే స్వర్గానికి వెళ్ళాలంటే మన పాపం అడ్డుపడుతుంది. మన పాపాన్ని తొలగించడానికి దేవుడు మానవుడిగా వచ్చారు. మనం చేసిన తప్పులకి పాపాలకు శిక్ష భరించారు. మన కోసం చనిపోయి తిరిగి లేచారు దేవుడు. యేసయ్యని నమ్ముకోండి, పాపక్షమాపణ కలుగుతుంది. పంటలు ఇచ్చేది దేవుడే అన్న. మనం కష్టపడుతున్నాం, పంట ఇచ్చేవాడు దేవుడే, ఆరోగ్యం ఇచ్చే దేవుడే. ఈ పంట ఎలా పండించాలో ఆలోచన ఇచ్చేవాడు కూడా దేవుడే. ఆ దేవుడి కోసం చెప్తున్నాను అన్న. నన్ను పుట్టించిన దేవుడా, ఎవరినైనా నాతో మాట్లాడండి దేవా అని అంటే ఖచ్చితంగా మాట్లాడతాను. పుట్టిన దేవుడు కదా ఇక్కడికి వచ్చినప్పుడు. అవును, నాకు అసలు పుట్టిన దేవుడు అనేది అయ్యి అన్న కోపమేట అన్న. మనందరూ ఒకటే కుటుంబం, కోపమే లేదన్న. మన కుటుంబమే అవునవునన్న, చెప్పకుండా అదే అదే మన అందరిది. అవునవునన్న, అవునవును. ఇప్పుడు అన్న మీరు ఎలాగైతే కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేస్తున్నారు, ఇప్పుడు మీరు అందరి కుటుంబం సంతోషంగా ఉండాలి కదా మీ ఆశ. నేను నా భార్య పిల్లలందరూ సంతోషంగా ఉండాలని కదా ఆశ. అదే ఆశ. అలాగే దేవుడు కూడా ఏంటంటే నా పిల్లలందరూ నా దగ్గరకు వచ్చి సంతోషంగా ఉండాలని దేవుడు ఆశ. కాబట్టి మనకు అడ్డుకున్న పాపాన్ని తొలగించి స్వర్గంలో మన కోసం దారి ఏర్పాటు చేశాడు దేవుడు. అది చెప్పమన్నాడు దేవుడు. అందుకే మేము వచ్చి ఊరూరు తిరిగి చెప్తున్నాం అన్న. అదే అన్న, అదే. ఓకే అన్న, తెలుసుకోండి. ఓకే అన్న, తెలియస్తాం. బాయ్ తమ్ముడు, బాయ్ బాయ్. ఇదే అమ్మా యేసుప్రభు సువార్త తల్లి తీసుకోండి అమ్మా. వెళ్ళి తీసుకోమ్మా. తీసుకోండి అమ్మా. మేము చెప్పేది మతం అయితే కాదు ఏటమ్మా. మనం అందరం దేవుడి దగ్గర నుండి వచ్చిన మనుషులమే. ఏదో ఒక రోజు మనం అందరూ ఈ భూమిని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలమ్మా ఏటమ్మా. ఎవ్వరూ భూమి మీద ఉండిపోలేరు, శాశ్వతంగా వెళ్ళాలి ఖచ్చితంగా. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే తల్లి, మనం భూమి మీద తెలుసో తెలియక చేసిన పాపములన్నీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళకుండా అడ్డుపడుతున్నాయి. అది మనకు తెలియటం లేదు. మరణం తర్వాత
మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏమవుతున్నామో మనకేం తెలియటం లేదు. కానీ మీదంటే చూస్తున్న దేవుడికి అన్నీ తెలుసు. పాపంతో చనిపోయిన వారిని దేవుడు ఆయన దగ్గర చేర్చుకోలేకపోతున్నాడు. కాబట్టి మనిషిలో ఉన్న పాపాన్ని తొలగించడానికి దేవుడే మానవుడిగా జన్మించాడమ్మ. ఆయన మానవుడిగా జన్మించినప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారమ్మ. యేసు అంటే రక్షకుడు అని అర్థం. పాపం నుండి రక్షించేవాడు, బాధల నుండి రక్షించేవాడు, నరకం నుండి రక్షించేవాడు. రక్షకుడుగా ఈ భూమి మీదకి వచ్చి మనం అందరం చేసిన తప్పులకి పాపాలకి శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్ యేసుక్రీస్తు భరించారమ్మ. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. ఇప్పుడు మనం దేవుని ఎందుకు నమ్ముకోమని చెప్తున్నాం అంటే యేసయ్య నమ్ముకోవడం ద్వారా పరలోకంలో మన పాపాలు లిస్ట్ ఉంటాయి కదా, అవి తొలగించబడతాయి. యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించి ఆ స్వర్గలోకం నాకు కూడా చోటు దేవారు మనం ఎప్పుడైతే వేడుకుంటామో అక్కడ పరలోకంలో మనం చేసిన పాపాల లిస్ట్ ఉంటుందా, ఆ లిస్ట్ అంతా కొట్టివేయబడుతుంది. దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడు మనల్ని క్షమించి మన మరణం తర్వాత ఆయన నుండి స్వర్గంలోకి దేవుడు మనం చేర్చుకుంటాడు. అందుకే మనం యేసయ్య నమ్ముకోవాలి. మేడల మిద్దెల కోసం కాదు, ఆస్తుల అంతస్తుల కోసం. అమ్మ ఆస్తులు అంతస్తులైనా మేడం మిద్దెలైనా శాశ్వతం ఉండిపోవు, వచ్చిన పోతాయి, ఉంటాయమ్మా. ఒకళ్ళు ఉన్నా సరే వదిలేసి వెళ్ళిపోతాం, ఏవి తీసుకొని వెళ్ళం కదా. ఇవి శాశ్వతం కాదు. దీనికోసం కాదు మనం ప్రయాసపడేది. మన పాపాలు పోగొట్టుకోవాలి. స్వర్గలోకంలో నిత్య జీవితం ఉంది. అక్కడ చావు లేవు, జబ్బులు లేవు, జ్వరాలు లేవు, రోగాలు లేవు, కోపాలు, గొడవలు, అల్లర్లు, ఇబ్బందులు, బాధలు ఏమీ లేవులేమ్మా. యుగ యుగాలు కూడా సంతోషంగా జీవించే జీవితం ఉన్నది. దేవుణ్ణి కల్లారా చూస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ సంతోషంగా ఆనందంగా జీవిస్తాం. ఇక్కడ చూడండి, అమ్మ నాన్న భార్యాభర్తలు అక్క చెల్లెళ్ళు ఉంటారా, ప్రేమగా ఉండాలనుకుంటాం. ఏవో గొడవలు వచ్చేస్తాయి, ఎవరో చచ్చిపోతారు. అమ్మో చచ్చిపోతారు, మా ఆయన చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు అని ఎంత ఏడుస్తాం అమ్మ, ఎంత బాధపడతాం. అక్కడ ఏడిపే ఉండదు. ఎందుకంటే అక్కడికి ఎవరు చావు, అక్కడ ఎవరో చచ్చిపోరు, చావు రాదు ఎవరికైనా. ఎంత ప్రేమగా ఎంత సంతోషంగా యుగ యుగాలు ఉండగలుగుతామో. మంచి బ్రతుకుంది తల్లి అక్కడ మరణం తర్వాత. కాబట్టి యేసయ్య నమ్ముకోండి అమ్మ. ఆ రాజ్యానికి ఆ మంచి బ్రతుకుని ఇవ్వడానికి, ఆ రాజ్యాన్ని చేర్చుకోవడానికి దేవాది దేవుడు మానవుడిగా వచ్చారు. ఏం తల్లి, ఆ యేసయ్యని ఇక్కడే నమ్ముకోండి. చర్చికి వెళ్ళండి అమ్మ, మతం కాదు తల్లి. యేసయ్యని హృదయంలో చేర్చుకోండి. యేసయ్యని హృదయంలో చేర్చుకోవడం ద్వారా పాపాలు క్షమించబడి స్వర్గానికి వెళ్తాం. ఏదమ్మా, చర్చికి వెళ్ళండి అమ్మ, యేసయ్యని నమ్ముకోండి తల్లి. దేవుని గురించి వినండి, యేసు ప్రభు వారి మాటలు వినండి, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళండి. మనం ఇంకా ఎన్నాళ్ళు లేవు, కొన్నాళ్ళే బ్రతుకుతాం. ఆయన రాకడ కూడా సమీపంగా ఉంది, దగ్గరగా ఉన్నాం ఏటమ్మా. కనుక మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే, మనం బ్రతుకున్నప్పుడే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది మార్గం, అంతేగాని ఇది మరొకటి కాదు, కులమో మతం కాదు. కానీ దేవుడి దగ్గరికి మానవుడు వెళ్ళే మార్గం. ఈ చెల్లి ఆ సినిమాలో ఉంది, గొంగళపూడి సినిమాలో ఉంది, నీకు అప్పుడు తీసాం కదా షూటింగ్. ఆ సినిమాలో ఉందా పాటలు? అవునవును, ఇల్లు ఇక్కడ రాయి దగ్గర చదువుతుంటే తీసారు. మేమే. అవునా? ఆ సినిమా రిలీజ్ అయిపోయింది, చాలా చోట్ల వేస్తాను. ఫస్ట్ పాటలో ఉంటారు, ఫస్ట్ పాటలో ఉంటారు. ఇక్కడ వేస్తే భలే ఉంటుంది, చెల్లి చూసి. అవును, వేస్తే బాగుంటుంది. కానీ పాస్టర్ గారు ఓకే అంటే వేద్దాం ఎప్పుడైనా. పేతురు గారు వెళ్తాడమ్మా చర్చికి? చర్చికి వెళ్ళమ్మా, దేవుని నమ్ముకో. ఎందుకు లేని అబద్ధాలు చెప్పని, నిజాలే చెప్పాలి కానీ